కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులకు ఆశపడి గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదు అన్నారు ఆయన. వనపర్తిని సర్వనాశనం చేస్తున్నారన్నారు. భరిస్తున్నా కాబట్టి పార్టీలో కొనసాగుతున్నా, లేదంటే మరో జీవన్ రెడ్డిని అయ్యేవాడినంటూ చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో కొన్ని తప్పులు జరుగుతున్నాయి, పార్టీకి అన్యాయం చేస్తున్న వారిని బయటకు గెంటేస్తామన్నారు. 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం కృషి చేశా అన్నారు చిన్నారెడ్డి. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తాం. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇలా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడింటే, ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడితే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనేటువంటి మాట కూడా ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని వేసిన. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకొని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గణపూర్ కూడా అదే మాదిరి జరిగింది. అంటే ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నన్ను పెట్టుకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వద్దు, కాంగ్రెస్ పార్టీ నాది. ఈ రోజు మేము పార్టీ వదిలిపోము, ఎప్పుడు పోము. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్ళను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తాం.